హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను కద్దుకి కీర్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా ఈ ఆనపకాయ పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసేసి కట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్న భాగాన్ని తీసేసి దీన్ని తురుముకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి దాని మీద గిన్నె పెట్టి గిన్నె వేడెక్కాక నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కాక మనం ముందుగా తురుము పెట్టుకున్నటువంటి ఆనపకాయ వేసేసి బాగా వేయించుకోవాలి. ఇలా 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులో పాలు పోసి ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతుండగా ఇందులో ముందుగా నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం కూడా వేసేసి బాగా ఉడికించుకోవాలి. ఇది ఇలా ఉడుకుతుండగా ఇందులో షుగర్ వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది ఇలా ఉడుకుతుండగా ఇందులో కొంచెం కోవా కూడా వేసేసి ఉడికించుకోవాలి. ఇది ఇలా ఉడుకుతుండగా ఇందులో ఒక స్పూన్ గ్రీన్ ఫుడ్ కలర్ వేసేసి కలిపేసి ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇది ఇలా ఉడుకుతుండగా ఇందులో నేతిలో వేయించినటువంటి డ్రై ఫ్రూట్స్, నెక్స్ట్ ఇలాచీ పౌడర్ కూడా వేసేసి బాగా కలిపేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో కొన్ని కాజులు, నెక్స్ట్ బాదాంతో గార్నిష్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2 గంటలు బాగా చల్లారిన తర్వాత ఈ కద్దుకి కీర్ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.